కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది అంటున్నాను. ప్రభుత్వం తీరు ఏ ప్రభుత్వం వచ్చినా మనం చేసుకోవాల్సిన వరకు చేయాల్సిందే. కాకపోతే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం విధానాలకు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ప్రజల సొమ్ము తీసుకొని వాళ్ళు అనుభవించడం తప్ప ప్రజలకు వచ్చే పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఏ గవర్నమెంట్ పరిస్థితులు కూడా మన మీద రుద్ది మన ఓటు పన్నుల మీదనే వాళ్ళు నడవాల్సిన పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే తినేవాళ్ళు, ఇవాళ అందరం కలిసిపోతున్నాం. దానికి తప్ప సార్ కొంతమంది అంటున్నమాట గత ప్రభుత్వాలు అనే సంక్షేమ పథకాలు వచ్చాయి, కూటమి ప్రభుత్వాలు ఇంకా పథకాలు ఏమీ రావట్లేదని చెప్పేసి. సంక్షేమ పథకాలు అనేది పేద ప్రజలకి సరిగా సక్రమంగా అందే పరిస్థితిలో ఏం లేదు. ఈ మనం ఉన్న పరిస్థితి చాలా తక్కువ పరిస్థితిలో ఉన్నాం, ఆర్థిక పరిస్థితి. ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇంకా గ్రేడ్గా చేసి మంచి ఎక్సలెంట్గా పథకాలన్నీ సస్పెండ్ చేసి వాళ్ళు పెట్టవలసిన ఖర్చులు కూడా తగ్గించుకొని ప్రజలకి మేలు చేసే రకం ఉంటే చాలా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సీఎం గారు చెప్పడం జరుగుతుంది, ఇచ్చిన పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే కాస్తంత టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. టైం పట్టడానికి కూడా మన దగ్గర ఏం లేదు, జీరో బడ్జెట్. గవర్నమెంట్ స్టార్టింగ్ చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 0% మీద, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో గవర్నమెంట్ ఖర్చులు పెరిగిపోయి విపరీతంగా. 13 జిల్లాలు ఉన్నది, 32 జిల్లాలు చేయడం, దాని భారం అంతా ఎవరి మీద పడుతుంది? మన ప్రజల మీదే. ఒక కలెక్టర్ ఆఫీస్ మెయింటైన్ చేయడానికి దరిదాపుల్లో ఇవాళ 4-5 కోట్ల రూపాయలు ఖర్చు వస్తాయి. ఒక జిల్లాని ఎక్స్టెన్షన్గా ఒక జిల్లాని ఏర్పాటు చేసినందుకు దాంట్లో వచ్చిన ఆదాయం ఏమనుందా? 11 జిల్లాలని 32 జిల్లాలు చేసినందుకు మాత్రాన రేపొద్దున ఎమ్మెల్యేల జీతభత్యాలు వాళ్ళ ఎమ్మెల్యేల కాన్స్టిట్యూషన్ పెంచుకోవడం కోసమే ఈ పెంచారు తప్ప దీనివల్ల ప్రజలకు ఒరిగే ప్రయోజనం ఏం లేదు అసలు. ఎందుకంటే జిల్లాలు పెంచినంత మాత్రాన అక్కడ సబ్ డివిజన్లు, మండలాలు ఇవన్నీ పెరిగాయి. ఏ మండలంలో ఇంతకుముందు ఎట్లా వర్క్ ఉందో ఇదే వర్క్, ఆన్లైన్ వరకే, ఈరోజు వరకే. వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని కలెక్టర్లకి, ఐఏఎస్ ఆఫీసర్లకి ఎంతో నెలసరి జీతాలు, వాళ్ళ ఖర్చు తగ్గించుకోవట్లేదు. మళ్ళీ దానికి తోడు మనకి రాబోయే మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు పెంచుకొని, ఎంపీ సీట్లు పెంచుకొని నియోజకవర్గాలకి ఇచ్చేసి వాళ్ళ పంచుకోవడానికే ఇది తప్ప జనాలకి మాత్రం ఒరిగిందంటూ ఏనదు. కొత్త జిల్లాల గురించి కూడా ఇట్లాంటి ఖర్చులన్నీ తగ్గించుకోవడం చాలా మంచి విషయం. ప్రజల్లో కూడా ఇది బాగా లోతుగా వెళ్ళాలి. రేపు అసెంబ్లీలో ఈ జిల్లాను తగ్గించే దానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్ గత ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ ఉండేది, కూటమి ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ ఎలా అనిపిస్తుంది? వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి నేరుగా ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ప్రభుత్వం దగ్గరికి మనం వెళ్ళినా పనిచేయాలి. దాంట్లో వరకు వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకోవచ్చు. కాకపోతే దాన్ని ఆ ఖర్చు 50 మంది మీద పడేది ఇంకొద్దిగా ఎక్కువ మీద పడితే వాళ్ళ భారం కూడా కొంత ఉంటుంది. అంత ఎక్కువ కాకుండా 50 ఇళ్ళ వరకే కాకుండా, ఎందుకంటే 50 ఇళ్ళ వరకు ఎప్పుడు ఉన్నది వర్క్, మిగతా వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి దాన్ని కొంత తగ్గించుకొని ప్రజల వరకు పాలన అన్న టైప్లోనే వర్క్ బాగానే ఉంది వాలంటీర్ వ్యవస్థ. దాన్ని కొద్దిగా తగ్గించుకుంటే మాత్రం, అంతమంది కాకుండా తగ్గించుకుంటే మాత్రం అది నెంబర్ వ్యవస్థ కింద. కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ లాగానే కొనసాగిస్తుంటే ఎలా ఉంటుంది? కూటమి ప్రభుత్వం కొనసాగడానికి ఇంకా అవకాశం లేదు. కేంద్ర బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారికి పైన అక్కడ సరిపోయే ఇది లేక మనకు అవసరమైన వర్క్స్ ఇస్తున్నాడు. ఆ వర్క్లో ఎన్ని రోజులు ఇస్తారు? కేంద్రం ఇచ్చేది ఓరికి ఇవ్వట్లేదు. మనం ఏదో ఒకటి తాకట్టు పెడితేనే వాళ్ళు ఫండ్స్ ఇస్తున్నారు. ఆ ప్రభుత్వం మీద ఎన్ని రోజులు మనం దాని మీద చేయగలుగుతాం? దాంతో కొంత ఇబ్బందిగా ఉన్నాయి.